అన్న రే ఇక్కడ ఉన్నవేంటి, ఆరాధన టైం కదా అన్న, నాకు 10 గంటలకు ఆరాధన. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న? మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నాకెందుకు రా బ్రేక్ఫాస్ట్, ఆరాధన కదా, నువ్వు అక్కడ ఉండాలి కదా అన్న. సరే కానీ నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. తెలుసు అన్న మనసు నాకు తెలుసు. ఇలాగ జరిగిందంట కదా అంటే అన్న ఒప్పుకోడు. అందుకని నాకు అన్న మనసు తెలుసు. అన్నా నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. ఎందుకురా? కాదన్నా రాజమండ్రి దాకా వస్తానన్నా. కాదురా, నీకు ఆరాధన ఉంది కదరా, నువ్వు వెళ్ళరా అన్న. కాదన్నా. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చి. నేను తింటాను లేను, వెళ్ళు. నేను తింటాను లేను, వెళ్ళరా. పిల్లల 2 కళ్ళతో నీళ్లు పెట్టుకున్నాను, వెనకడుగు వేసిన కారు వెళ్ళిపోయింది. విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్లాన్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అది ఇది. అప్పటికే విశ్లానికి ఫోన్ వెళ్ళింది. విశ్లాన్ని అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు, ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందిరా. మరణం అనే పడక మీద పడుకొని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి స్వరముతో నినాదం పలికాడు ఆ పనివాని సామెనే.